ఇక గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుండి వారణాసి, కోల్కతా నగరాలకు ఇండిగో నూతన విమాన సర్వీసులను కూడా ప్రారంభించింది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ వల్లభనేని బాలశౌరి వర్చువల్ గా ప్రారంభించారు. గన్నవరం విమానాశ్రయంలో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపీ కేశినేని శుభనాథ్, అలాగే ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి విమాన సర్వీసులను ప్రారంభించారు. వారణాసి తొలి విమాన సర్వీస్కే సుమారు 130 మంది ప్రయాణికులు బుక్ చేసుకోవడం విజయవాడకు ఉన్నటువంటి విమానయాన సామర్థ్యాన్ని చాటుతుందన్నారు. శబరిమల యాత్రికుల సౌకర్యార్థం ఇక విజయవాడ నుండి కొచ్చిన్కు నేరుగా విమాన సర్వీసు ప్రారంభించాలంటూ ఇండిగో ప్రతినిధులు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును కోరినట్టుగా ఎంపీ కేశినేని చిన్ని తెలియజేశారు. ఇక ఏడాదిలోనే గన్నవరం విమానాశ్రయం నూతన టెర్మినల్ భవనాన్ని కూడా ప్రారంభించి మరిన్ని నగరాలకు విమాన అనుసంధానం కల్పించేందుకు కృషి చేస్తున్నామంటూ వెల్లడించారు. అంతర్జాతీయ కనెక్టివిటీ ఏర్పడితే కనుక ఈ ప్రాంత అభివృద్ధికి అది గేమ్ చేంజర్గా మారుతుందంటూ వారు అభిప్రాయపడ్డారు. మేము కూడా కొచ్చినికి కూడా ఫ్లైట్ వేయాలని కోరడం జరిగింది. శబరిమల స్టార్ట్ అయ్యే లోపల కొచ్చినికి కూడా వేస్తే, ఎందుకంటే ఎంతో మంది శబరిమలకి వెళ్లే భక్తులందరూ కూడా ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్ ప్రాంతం నుంచి వెళ్ళేవాళ్ళే, కాబట్టి వారికి కూడా సౌకర్యవంతంగా ఉంటుందని ఇండిగో వారిని కోరడం జరిగింది. వారు కూడా ఇందాక రామ్మోహన్ నాయుడు గారు కూడా తప్పకుండా కొచ్చిన్ ఫ్లైట్ అతి త్వరలో స్టార్ట్ చేస్తామని చెప్పారు. అంతేకాకుండా కొత్త టెర్మినల్ బిల్డింగ్ అతి త్వరలో ఈ సంవత్సరంలోనే మన కొత్త టెర్మినల్ బిల్డింగ్ కూడా వస్తుంది. ఆ బిల్డింగ్ కూడా ప్రారంభమైతే మరిన్ని కనెక్టివిటీలు వచ్చే విధంగా విజయవాడ ఎయిర్పోర్ట్ ముందుకు వెళ్ళబోతుందని తెలియజేసుకుంటూ, ఇటువంటి చక్కటి ఫ్లైట్స్ ఇస్తా ఈ ఎయిర్పోర్ట్ ని బ్రహ్మాండంగా డెవలప్ చేస్తా సింగపూర్ ఫ్లైట్ స్టార్ట్ అవడం కానీ, ముంబై ఫ్లైట్ స్టార్ట్ అవడం కానీ, ఫ్రీక్వెన్సీ పెరగడము, అలాగే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వారణాసి ఫ్లైట్ మళ్ళీ విజయవాడ నుంచి పునఃప్రారంభించబడడం అదొకటి ముఖ్యమైన ఘట్టం. అయితే అదే ఫ్లైట్ విజయవాడ నుంచి వారణాసి వెళ్ళి వారణాసి టు కోల్కతా కూడా వెళ్తుంది. కాబట్టి మనకు ఈస్టర్న్ సెక్టర్ అలాగే నార్త్ ఈస్ట్ సెక్టర్ కూడా, నార్త్ ఈస్ట్ స్టేట్ నుంచి వచ్చే వాళ్ళు కూడా కోల్కతాకు అది కనెక్టివిటీ ఉంటుంది. కలకత్తా నుంచి విజయవాడకు విదిన్ 4 hours జస్ట్ వన్ స్మాల్ స్టాప్ ఓవర్ అట్ వారణాసితో విజయవాడకు రీచ్ అవ్వచ్చు. ఎప్పటి నుంచో మన విజయవాడ చుట్టుపక్కల ప్యాసింజర్స్ నుంచి చాలా డిమాండ్ ఉంది, కోల్కతా కనెక్ట్ చేయాలి, కొచ్చిన్ కనెక్ట్ చేయాలి, అహ్మదాబాద్ కనెక్ట్ చేయాలని. ఇండిగో సంస్థ షెడ్యూల్ ప్రకారం వారణాసి నుండి మధ్యాహ్నం 3:55 బయలుదేరే విమానం సాయంత్రం 5:50 విజయవాడ చేరుకుంటుంది. తిరిగి సాయంత్రం 6:20 విజయవాడ నుండి బయలుదేరి రాత్రి 8:15 వారణాసి చేరుకుంటుంది. వారానికి 3 రోజుల పాటు ఈ సర్వీసులు నడవనున్నాయి. అదే విమానం వారణాసి, కోల్కతా మార్గంలో కూడా సేవలు అందించనుంది. టికెట్ ధరలు సుమారు 6,500 నుండి 8,000 మధ్య ఉండనున్నట్టుగా ఇండిగో సంస్థ వెల్లడించింది.